ఒక చిన్న పట్టణంలో వర్షం పడితే అందరూ ఇంట్లోనే ఉండేవారు. కాని ఆ పట్టణంలో నిహారిక అనే అమ్మాయి మాత్రం వర్షం పడితే బయటికి వెళ్లేది. ఎందుకంటే ప్రతిసారీ భారీ వర్షం పడినప్పుడు ఆమెకొక వింత నీడ కనిపించేది. ఆ నీడ ఎప్పుడూ దూరంలోనే ఉండేది, దగ్గరికి రాగానే మాయమైపోయేది. ఒకరోజు నిహారిక ఆ నీడను వెంబడించింది. వర్షం గట్టిగా పడుతోంది, మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. ఆమె పరిగెత్తుకుంటూ పాత రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకుంది. అక్కడే ఆ నీడ స్పష్టంగా కనిపించింది. ఆ నీడ మనిషి ఆకారంలో ఉంది, కాని ముఖం లేదు. నిహారిక భయపడినా అడిగింది, "నువ్వెవరు?" మెరుపు మెరుస్తున్న క్షణంలో ఆ నీడ ఒక చిన్న బాలుడి రూపం తీసుకుంది. "నేనిక్కడే ఉండిపోయాను" అని అతని స్వరం వినిపించింది. ఎన్నో సంవత్సరాల క్రితం ఆ స్టేషన్ దగ్గర ఒక ప్రమాదం జరిగింది. ఆ బాలుడు అక్కడే తన తల్లిని కోల్పోయాడు. అతని ఆత్మ అక్కడే చిక్కుకుంది. నిహారిక అతని కథ విన్నాక ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం ఆ రోజున ఆమె అక్కడికి వెళ్లి ఒక దీపం వెలిగించింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వర్షం పడింది. కాని ఈసారి ఆ నీడ కనిపించలేదు. ఆకాశంలో మెరుపు మెరుస్తూ మబ్బుల మధ్య ఒక చిన్న వెలుగు పైకెగిరిపోయింది. నిహారిక మెల్లగా నవ్వుకుంది. కొన్ని నీడలు మన భయానికి కాదు, మన ధైర్యానికి ఎదురుచూస్తుంటాయి.